లేకుండా పుష్టిం, అభయం. ఓవరాల్‌గా చెప్పాలనుకుంటే వీళ్ళు పుష్టిగా ఉంటారు, అభయప్రదంగా ఉంటారు. సో, వృషభ రాశి గనుక చూసుకుంటే ఓవరాల్‌గా మనకి వీళ్ళు పుష్టిగా, అభయప్రదంగా ఉంటారు. అంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం కూడా ఖర్చయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మనం డీటెయిల్స్ గనుక చూసుకుంటే వీళ్ళకి 11థ్ హౌస్‌లో సూర్యుడు ఉన్నారండి. ఇది మంచిదండి. ఉన్న ప్లేస్‌మెంట్ చాలా మంచిది. మనకేం చెప్తారంటే మహర్షులు సంస్కృతంలో అర్ధచ్చ స్వకులాచారః గృహే నిత్యోత్సవం శుభం. నిత్యం మాధుర్య భుక్తిచ్చ లాభే ఏకాదశే రవో అని చెప్తారనమాట. 11లో గనక రవి ఉంటే ఏమవుతుంది అంటే, అర్థం ప్రకారంగా చాలా బావుంటుంది. మనీ ప్రకారంగా స్వకులాచారః వాళ్ళు ఇంట్లో ట్రెడిషనల్‌గా పండగలు చేయటం, ఫెస్టివల్ చేయటం ఇలాంటి వాటితోని ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ఓవరాల్‌గా ఇంట్లో గనక చూసుకుంటే ఉత్సవం వాతావరణం బావుంటుంది. అంతేకాకుండా నిత్య మాధుర్యచ్చ చక్కగా భోజనాలు అవన్నీ చేసేసి స్వీట్స్ అవన్నీ తినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక మంచి ఆహ్, కాంబినేషన్ అని చెప్పుకోవాలి వృషభ రాశి వాళ్ళకి మార్చ్ మంత్. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. మనకి సి లెవెల్ పీపుల్ అంటారు. మనకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లేదంటే కొంతమంది పొలిటికల్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు లేదంటే బిజినెస్ చేసేవాళ్ళు, హై బిజినెస్‌లు చేసేవాళ్ళు వీళ్ళకి స్ట్రాటజీ అంటారండి. వీళ్ళకి ఈ స్ట్రాటజీలు ఫ్రేమ్ చేసేటప్పుడు కన్‌ఫ్యూజన్‌కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అవును. దీర్ఘకాలిక ప్రణాళికలు అంటారు చూడండి. అవి అవును. రచించేటప్పుడు కొంచెం కన్‌ఫ్యూజన్‌కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.